మీనా తెలుసుగా. మీనా తెలుగు సినీ హీరోయిన్లలోనే మైనాగా వెలుగొందిన ఆమె ఒకటి రెండు మంచి మంచి ఆఫర్లను కేవలం తన అంచనాల తప్పిదం, తల్లి చెలాయించిన చేతగాని ఆధిపత్యం కారణంగా కోల్పోయిందట. అప్పట్లో నరసింహ ఒక ఊపు ఊపేసింది. గుర్తుందా? ఇందులో నీలాంబరి పాత్ర మరెవరో కాదు, మొదట మీనానే వరించిందట. ఈ పాత్ర స్వరూప స్వభావాలను దర్శకుడు వర్ణించినప్పుడు మీనాకు తెగ నచ్చేశాయట. కానీ మీనా తల్లి రాజమల్లిక మాత్రం నో అనేసిందట. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుండగా సడన్ గా నెగిటివ్ రోల్స్ చేయడం అంటే మన మార్కెట్ డౌన్ అయిపోతుందని ఓ సచ్చు సలహా ఇచ్చిందట. దీంతో మీనా ఆ పాత్ర తనకెంతో నచ్చినా సరే పోషించలేని దుస్థితికి చేరింది. ఆ పాత్ర కాస్త రమ్యకృష్ణ పోషించి దక్షిణాది మొత్తం నీలాంబరిగా మారుమ్రోగిపోయింది. ఆ సినిమా ఆడినన్ని రోజులు వాళ్ళు వీళ్ళు ఆ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు పాపం మీనా మొహం చూడాలి, ఘోరంగా ఉండేదట. చేజేతులా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నానే అన్న బాధ ఆమె మనసును కకలావికలం చేసేసిందట. దీంతో మీనా లోలోపన మదనపడిపోయేది. బిల్డప్లకు పోతే ఒక్కోసారి మనమే మోసపోవాల్సి వస్తుందని ఈ సినిమా మీనాకొక గుణపాఠంగా నిలిచింది. అప్పటికి రజనీకాంత్ మీనా అయితే బావుంటుందని ఎంతో ఇష్టపూర్వక ఆమోదాన్ని తెలపడమే కాదు, ఆమె తన సరసన నటించాలని గట్టిగా భావించారట. కానీ మీనా తల్లి కారణంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుని గుర్తొచ్చినప్పుడల్లా బోరుమనేదట. ఇలాంటిదే మీనాను మరో ఛాన్స్ మిస్ అయి తీవ్రంగా కలత చెందిన పరిస్థితికి ఏర్పడింది. మీకు తెలుసా, నిన్నే పెళ్లాడతాలో మొదట మీనానే అనుకున్నారట. అయితే కృష్ణవంశీ మీనాను 2 నెలల కాల్ షీట్స్ అడిగారు. అందుకే మీనా తల్లి 2 నెలల అస్సలు కుదరదు, కావాలంటే ఓ 20 రోజులు ఇస్తాం, వాడుకోమని ఉచిత సలహా ఇచ్చారట. అసలే కృష్ణవంశీ అంటే హీరోయిన్ని పూర్తిగా తన కస్టడీలో పెట్టుకుని కావలసిన నటన పిండేసుకునే టైప్. కానీ అప్పట్లో మీనా తల్లి తమ రేంజే వేరన్నట్టు ఉండేది. కృష్ణవంశీ కాదు కదా ఆయన బాబొచ్చి అడిగినా అన్నేసి డేట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసిందట. నాగార్జున కూడా వరుస హిట్ల మీదున్న మీనాతో చేయాలన్న కోరికతోనే ఉన్నారట. కానీ అప్పట్లో తమకున్న డిమాండ్ దృష్ట్యా తల్లి రాజమల్లిక ఇచ్చిన డేట్లు తీసుకుంటే సరే సరి, లేదంటే జస్ట్ గెట్ అవుట్ అన్న రేంజ్ మెయింటైన్ చేసేవారట. దీంతో మీనాకు ఈ ఛాన్స్ కూడా తప్పిపోయింది. తరువాత ఆ సినిమా రిలీజ్ అయి ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ నరేషన్ గురించి జనం చెప్పుకుంటుంటే మీనా చెవులూరిపోయేవారట. తాను చేయవలసిన ఒక పాత్ర మిస్ అయి అది మరొకరి ఛాన్స్గా మారి తనకు రావలసిన పేరు ఇంకొకరికి వెళ్లడంతో లోలోన కుళ్ళిపోవడం మినహా మరేం చెయ్యలేకపోయిందట. తల్లి అదుపాజ్ఞలనే పంజరంలో బతికిన మైనా లాంటి మీనా. అసలే మీనాకు తెలుగు రావడం అంతంత మాత్రం. సిరివెన్నెల లాంటి చిత్రాల్లో బాలనటిగా ప్రవేశించి 13 ఏళ్లకే నవయుగం సినిమా ద్వారా హీరోయిన్గా మారింది. తర్వాత ఆమెకు అంతంత మాత్రం వేషాలు రాగా బుద్ధిగా చదువుకోవడం స్టార్ట్ చేసింది. ఈలోగా సీతారామయ్య గారి మనవరాలితో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా వరుస ఆఫర్లతో సుమారు 250 చిత్రాల్లో నటించారు మీనా. మీనాకు చిన్ననాటి నుంచి అన్య భాషల మీద కమాండ్ ఉండేది కాదు. మనం మాట్లాడితే ఎవరైనా తప్పులు పడతారేమో అని గుంబనంగా ఉండేది. కానీ ఈ ధోరణి కాస్త ఆమెకు కాస్త గర్వం ఎక్కువే అన్న పేరు సాధించి పెట్టింది. ఆ పేరుతో పాటు తల్లి కూడా ఆమె పక్కన ఉండేసరికి ఆమె చుట్టూ కట్టని కోట ఒకటి తయారైంది. దీంతో అన్ని కండిషన్లు ఓకే అయ్యాక మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారామె. అలా కొన్ని కండిషన్లు నచ్చక నరసింహ, నిన్నే పెళ్లాడతా లాంటి చిత్రాల్లో ఛాన్స్లను చేజేతులా పోగొట్టుకున్నారు. ఇదే రజనీకాంత్తో మీనా ఆ తర్వాతి కాలంలో ముత్తు భారీ విజయం సాధించి ఆమెకు జపాన్లోనూ ఫ్యాన్స్ ను సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిదే నరసింహ ద్వారా ఓ గోల్డెన్ ఆపర్చునిటీని కేవలం తన తల్లి నిర్ణయాధికారం వల్ల కోల్పోయారు మీనా. ఏది ఏమైనా ఒక్కోసారి అంతే, చారిత్రక తప్పిదాలు అలా దొర్లిపోతూ ఉంటాయి. అంతే మరి.